హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి మోటరోలా వాళ్ళు మోటో G64 అని చెప్పి ఒక మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఈ మొబైల్కి ఉన్న కాంపిటీషన్ మొబైల్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం మొబైల్స్ పర్చేజ్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్లీ దీని డిజైన్ చూసుకుంటే ఇది మనకి మంచి డిజైన్లో వస్తున్నట్లయితే అనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి సెంటర్ పంచోల్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి కెమెరా సెటప్ కూడా చిన్న రెక్టాంగులర్ షేప్లో అయితే ఉంది. సో ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఇక దీని కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది మనకి f1.8 అపేచర్తో వస్తుంది. అండ్ దీనికి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనం వీడియోస్ ఇస్తున్నప్పుడు ఆ స్టెబిలిటీ అయితే మనకి ఉంటుంది. అండ్ ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్. దీని అపేచర్ వచ్చేసి f2.2 అపేచర్ అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో చాలా మొబైల్స్లో మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అని, డెప్త్ సెన్సార్స్ అని ఇవన్నీ ఇస్తున్నారు కదా. సో అలా వీళ్ళు అల్ట్రా వైడ్ సెన్సార్ తీసుకురావడం కొంచెం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ లో 16 మెగాపిక్సెల్ ఉంటుంది. మనకి f2.4 అపేచర్ తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి MediaTek Dimensity 7025 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్. అండ్ ఫైనల్లీ బ్యాటరీ మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తో వస్తుంది. 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే అయితే ఉండదు. సైడ్ మౌంటెడ్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఒక 3.5mm జాక్ ఉంటుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. 5G సపోర్ట్ ఉంటుంది. Type-C ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ దీనిలో NFC సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇది మనకి IP52 రేటెడ్ తో వస్తుంది. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. లైలాక్, గ్రీన్, బ్లూ అని చెప్పి 3 కలర్ వేరియంట్స్ లో అయితే వస్తుంది. అండ్ ఇక దీని స్టోరేజ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే 8GB + 128GB ఒకటి ఉంటుంది. 12GB + 256GB రెండు స్టోరేజ్ వేరియంట్ లో అయితే వస్తుంది. సో బేస్ వేరియంట్ మనకి 8 + 128 14,999 అయితే ఉంటుంది. అండ్ 12 + 256 16,999 అయితే ఉంటుంది. అండ్ ఇక ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే HDFC కార్డ్స్ పైన 1100 రూపీ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అడిషనల్గా మనం ఒకవేళ ఫోన్ ఎక్స్చేంజ్ కనుక చేసుకుంటే, పాత ఫోన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే అడిషనల్గా 1000 ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి మోటరోలా వెబ్సైట్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దీని కాంపిటీటర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో మేజర్గా మనకి ఒక కాంపిటీటర్ అయితే ఉంది. అది మనకి Realme 12 5G. సో ఇది కూడా మనకి సేమ్ అదే ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. సేమ్ ప్రైస్ కాదు, కొంచెం 1000-2000 అటు ఇటుగా సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. అండ్ ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD స్క్రీన్ ఉంటుంది రియల్మీలో. అండ్ అదే మనకి మోటరోలాలో 6.5 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. సేమ్ రెండిట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సేమ్ ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా రెండిట్లో సేమ్ మనకి LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సో ప్రాసెసర్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. రియల్మీలో మనకి MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ ఉంటుంది. అదే మనకి మోటోలో Dimensity 7025 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో రెండు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 సపోర్ట్ తో అయితే వస్తున్నాయి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో రియల్మీలో మనకి ప్రైమరీ కెమెరా 188 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే మనకి మోటోలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా రియల్మీలో 2 మెగాపిక్సెల్. ఇది మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అదే మనకి మోటోలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు కెమెరాస్ కోసం ఫోన్ చూస్తున్నట్లయితే మేజర్లీ మీరు నెంబర్స్ పైన డిపెండ్ కాకండి. 128, 50, 64, 200 ఈ మెగాపిక్సెల్స్ పైన డిపెండ్ కాకండి. కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూడండి. సో యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే చెక్ చేయండి ఒకసారి. సో వాటిని చెక్ చేసిన తర్వాత కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళు చెప్పేది కూడా వినండి. ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది డిసైడ్ చేసుకొని కెమెరాస్ పైన డిపెండ్ అవ్వడం, అంతేగాని సో నెంబర్స్ పైన డిపెండ్ అయితే అవ్వకండి కెమెరాస్ విషయంలో. అండ్ ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సో ఇందులో మోటోలో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అదే మనకి రియల్మీలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. విత్ అది మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో ఇక మనం రియల్మీ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 2 వేరియంట్స్ లో ఉంటుంది. 6GB + 128GB అండ్ 8GB + 128GB. సో 6GB + 128GB ప్రైస్ వచ్చేసి మనకి 16,999 ఉంటుంది. అదే మనకి 8 + 128 17,999 అయితే ఉంటుంది. సో ఇవి మనకి మేజర్గా Realme 12 5Gకి అండ్ Moto G64 5Gకి ఉన్న డిఫరెన్సెస్ అయితే. సో ఇది వీడియో అయితే అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్.